ఇందులోని పాత్రలు, సన్నివేశాలు మరియు సంభాషణలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితాలు మాత్రమే. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్, ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్, హాయిగా ఉండాలో. పెళ్ళంటే నూరేళ్ళమ్మంట, అది జరిగిందో కోరుకున్న కష్టాలే నీ వెంట. బంధం పెనవేసుకొని బాధ్యత పైకెత్తుకొని తప్పటడుగు వేసావయ్యా, స్వాతంత్రం పోయిందయ్యా, స్వాతంత్రం పోయిందయ్యా. పెళ్ళంటే నూరేళ్ళ తంట. ఏమండోయ్, ఏం చేస్తున్నారు? చచ్చం, మా ఆవిడ ఫోను. ముందు వీళ్ళ కోసం ఆ డోర్ ఓపెన్ చేసి వస్తా. ఏమండోయ్ ఏమండోయ్, ఏంటి ఫోన్ తీసి మాట్లాడకుండా ఉన్నారు? ఎక్కడ చచ్చారు? నువ్వు చంపకుండా నేనెక్కడ చస్తానే? ఏంటి ఏమంటున్నారు? అదే, నీకు తెలియకుండా గాలైనా పీలుస్తానా? ఇప్పుడు భార్యాబాధితుల సంఘం మీటింగ్ అని చెబితే నిజంగానే చంపేస్తుంది. అదే నోయ్, తెలుగు అసోసియేషన్ కమిటీ మెంబర్స్ మీటింగ్కి వస్తున్నారు కదా, వెయిట్ చేస్తున్నా అంతే. ఆ టాస్ కూడు పెట్టదు, గుడ్డ ఇవ్వదు. మీ బోర్డు సెక్రటరీ పోస్ట్ వదిలేమని అన్నానా? అయినా ఇది నెలకోసారి ఉండే భాగోతమే. కానివ్వండి కానివ్వండి. అన్నట్లు బ్యూటీ పార్లర్ ని వచ్చేసరికి నాకు లేట్ అవుతుంది. మీరు మర్చిపోకుండా రైస్ కుక్కర్ పెట్టండి. సరే సరే, తప్పుతుందా? మీటింగ్ గొడవలో పడి కుక్కర్ స్విచ్ చేయడం మర్చిపోకండి. ఆ చేత్తోనే డిష్ వాషర్ స్విచ్ కూడా ఆన్ చేయండి. అబ్బా, ఎవరైనా వింటే డిష్ వాషర్ స్విచ్ ఆన్ చేయడమే కదా అనుకుంటారు. ఒక వారం నుంచి సింకులో కంపు కొడుతున్న గిన్నెలన్నీ బాగా కడిగి డిష్ వాషర్లో పెట్టి మరీ ఆన్ చేయాలని ఆవిడ అర్థం. ఆహాహా, ఎంత బాగా చెప్పారు రవి గారు. అందుకేగా మిమ్మల్ని మన భార్యాబాధితుల సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకున్నాం. రావయ్య సుధాకరు. అన్నట్టు ఈ మధ్య కొత్తగా పెళ్ళైన నీ ఫ్రెండు, అదే ఇంకో భార్య బాధితుడిని తీసుకొస్తానన్నావు, ఏడి? ఇప్పటికే వచ్చి ఉండాలే, ఏడీ మనిషి ఇంకా రాలేదేంటి? ఆశామోహముల దరిరాని కోయి, ఆశామోహముల దరిరాని కోయి, అన్యులకే నీ సుఖము అంకితమోయి, అన్యులకే నీ సుఖము అంకితమోయి. కొడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో, సుడిలో దూకి ఎదురీదగా, సుడిలో దూకి ఎదురీదగా, మున్నకే సుఖమనుకో, మున్నకే సుఖమనుకో, కుడియడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఏంటి ఇంత హడావుడిగా ఉంది? నేను రాకుండానే మొదలెట్టేసినట్లున్నారు మీరందరూ. నేనేమైనా మిస్ అయ్యానా? ఏమీ లేదు, మన భార్యాబాధితుల సంఘానికి ఇంకో కొత్త బాధితుడు, అదే కుమార్ వచ్చాడు. అతన్ని ఓదారుస్తున్నాం అంతే. ఇంతకీ ఈ కొత్త బాధితుడికి వచ్చిన కష్టాలేంటో? ఆగండి ఆగండి, ముందుగా మన సంఘం ప్రతిజ్ఞ తీసుకోవాలి కదా. నేను భార్యాబాధితుడను, భార్యాబాధితులందరూ నా సహోదరులు. నా కష్టములను, అమలుపరచిన సలహాలను, వాటి ఫలితాలను తోటి భార్యాబాధితులతో పంచుకొందును. ఎట్టి పరిస్థితులలోనూ సంఘ రహస్యములను నా భార్యకి తెలియనివ్వను. భార్యకి ఎంత విధేయుడనై ఉందునో
సంగమునకును అంతే విధేయుడనై ఉందును. బాబా సంఘం వర్ధిల్లాలి. బాబా సంఘం వర్ధిల్లాలి. బాబా సంఘం మీటింగ్కి వస్తున్నట్టు మీ భార్యలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు కదా. మా ఆవిడకి ఎక్కడ ఉన్నా ఇట్లే తెలిసిపోతుంది. అందుకనే రవి వాళ్ళింటికి తెలుగు సంఘం మీటింగ్కి వెళ్తున్నానని చెప్పా. నేను మా అబ్బాయిని బేస్బాల్ ప్రాక్టీస్లో దింపి ఇక్కడికి వచ్చా. బేష్ బేష్. అంటే ఈయన వాళ్ళ ఆవిడ దృష్టిలో ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాడన్నమాట. నాకు షాప్లో రిటర్న్ ఇవ్వాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, అవి పట్టుకుని వచ్చా. ఇప్పుడేదో రిటర్న్స్ అని చెప్పి బయటపడ్డా కానీ నెక్స్ట్ టైం ఏం చెప్పాలో ఏమిటో. డోంట్ వరీ, ఇప్పుడు తెచ్చినవి తిరిగి ఇచ్చేస్తావా? మళ్ళీ ఏదైనా మీ ఆవిడకి నచ్చనిది ఒకటి కొనుక్కుపో. నెక్స్ట్ టైం తిరిగి ఇవ్వడానికి అది అలా పడి ఉంటుంది. ఆహా, ఏమి గొప్ప ఐడియా గురూజీ. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం ధైర్యం పెరుగుతోంది. Warning! Warning! It's the wife! It's the wife! Warning! హలో, బంగారం, ఏంటి మళ్ళీ మిస్ అయ్యావా? సరే ఒక్క నిమిషం ఉండు. మా ఆవిడయ్యా ఈ బ్యూటీ పార్లర్లోంచి ఆ దిక్కుమాల జమ్ షోకి వెళ్తూ మళ్ళీ ఎగ్జిట్ మిస్ అయిందట. డైరెక్షన్లు అడుతోంది. నేను ఒక్క నిమిషంలో డైరెక్షన్లు ఇచ్చి వస్తాను, మీరు కానివ్వండి. మా ఆవిడ నిన్ననే ఆ జెమ్ షోకి వెళ్ళి బోలెడు రాళ్ళు, రప్పలు, ఆ లంబాడోల పూసలు మూటలు కట్టుకొని వచ్చింది. ఊరకనే అన్నారా? రాజుల సొమ్ము రాళ్ల పాలు, ఈ ఎన్ఆర్ఐల డాలర్లు ఆ జంసోల పాలు. నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు, తాను పలికితే చాలు. రావయ్య బ్యాచులర్ భరత్, ఏంటి ఈవేళ చాలా ఎనర్జెటిక్గా హుషారుగా ఉన్నావు? మేము కూడా బ్యాచులర్స్గా ఉన్నప్పుడు నీలా ఎనర్జెటిక్గాను, హ్యాపీగాను, జాలీగాను ఉండేవాళ్ళమే. ఇప్పుడు బోన్లో ఉన్న పులిలా, పెళ్ళాం చేతిలో రిమోట్లా అయిపోయాం. నా ఈ హ్యాపీనెస్కి వేరే రీజన్ ఉందండి. ఇదిగో మీరందరూ ఈ ఫోటోని చూడండి. ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నేను కూడా ఫోటో చూసే పడిపోయాను, ఇప్పటి వరకు లేవలేదు. ఈ అమ్మాయి నా కోసమే పుట్టింది. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అదిగో అదిగో, పెళ్లి చూపుల్లో నాకు ఇలానే అనిపించింది. ఇప్పుడు వీఆర్ మ్యాడ్ విత్ ఈచ్ అదర్. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటా. నేను కూడా నీలాగే అనుకున్నా. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ మొత్తంలో పెళ్లికి ముందు మాత్రమే హ్యాపీగా ఉన్నా. ఓ నవ్వు చాలు ఎన్నెన్ను వలలు వేస్తూ అల్లుకుంటుంది. ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది. చెక్కిళ్లలోని నుక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. పట్టపగలెవరైనా రాత్రిని చూస్తారా? తన కురులు చూపిస్తా అవుననక చేస్తారా? గురువుగారు, ఈ బ్యాచులర్ భరత్కి మీరైనా చెప్పండి పెళ్లి వద్దని. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా? ఆదరా బాదరా, నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి. తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. కళ్యాణమే ఖైదురా, జన్మంత విడుదల లేదురా. నీ కొంప ముంచేస్తుందిరా, ఆపుకోలేని ఈ తొందర. పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి. మరి ఏ పూట కాపూటే తన ఐ లవ్ యు చెప్పాలి. ఏం కోరినా తక్షణం తీర్చాలిరా వరం. భక్తి సామైందిరా కాపురం, పెళ్లి క్షమించరాని నేరం. డోంట్ మ్యారీ, హే బీ హ్యాపీ, హే. ఈ జనరేషన్ వాళ్ళు చేతులు గాలక ఆకులు పట్టుకునే రకం. మనం చెప్పింది ఎక్కడ వింటారు? మొగుడుగా మారాలనుకున్న మీ బ్యాచులర్ భరత్ గాడు గోడ కొట్టిన బంతిలా తిరిగి వస్తాడు చూడండి. ఇంకో బ్యాచులర్ బకరా అయిపోయాడు. అన్నట్టు ప్రసాదు, మీ ఆవిడ బర్త్డేకి బహమాస్ క్రూజ్ ట్రిప్కి వెళ్ళారటగా. ట్రిప్ బాగా ఎంజాయ్ చేశారా? ఎక్కడ ఎంజాయ్మెంటు? తెల్ల సుందరాంగుల చర్మ సౌందర్య రహస్యం ఏమిటో తెలుసుకుందామని అబ్బే 3 సార్లు చూశానంతే.
అప్పటి నుంచి మా ఆవిడ వేధింపులు మొదలయ్యాయి నాకు. గురువుగారు, దీనికేమైనా మార్గం ఉందంటారా? లేకే, ఆ రేబాన్ కంపెనీ వాడు నల్ల కళ్ళదలు కనిపెట్టింది మీలాంటి వాళ్ళ కోసమే బాబులు. నాకంటే ఈ ప్రసాదే బెటరు. నేను ఏమీ చూడకుండానే మా ఆవిడ నా మీద 3వ కన్ను పెట్టింది. ఏంటి 3వ కన్నా? అంటే ప్రైవేట్ డిటెక్టివ్ ఏమైనా పెట్టిందా? డిటెక్టివ్నైనా తప్పించుకోవచ్చు, కానీ మా ఆవిడ నా ఐఫోన్లో ట్రాకింగ్ యాప్ పెట్టి మరీ నేను ఎక్కడున్నా ఇట్టే పట్టేస్తుంది. మా ఆవిడతో ఇంకో రకమైన ప్రాబ్లం. ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఇలా రోజుకు 3 సార్లు ఐ లవ్ యూ చెప్పాలంట. అదేమంటే ఆ పక్కింటి బాబుగాడు తయారయ్యాడు నా ప్రాణానికి. బయటకు వెళ్లే ముందు, ఇంటికి వచ్చాక, నడి బజార్లో వాళ్ళ ఆవిడ లేసాని ముద్దు పెట్టుకుని పైకెత్తి గిరగరా తిప్పుతాడు. మా ఆవిడేమో ఏమండి ఏమండి మీరు అలా చేయకూడదు అంటుంది. మరి చేస్తే పోయేదిగా. అమ్మో, ఆ లీసా నేనెక్కడ లేపేది? అయినా బాబ్ది బాడీ బిల్డర్ గాడు ఊరుకుంటాడా? అబ్బా, ఆ లీసాను కాదు, మీ ఆవిడనే లేపి గిరిగిరా తిప్పాల్సింది కదా, కళ్ళు తిరిగి కింద పడేటట్టు. ఆ ఏంటి లేపేది? మా ఆవిడనా? ఒకసారి ఇలాగే సతాయిస్తుంటే ఎత్తబోయి కింద పడ్డా. అప్పటి నుంచి ఉత్త ఐ లవ్ యూనే. అయినా పొద్దస్తమానం ఈ ఐ లవ్ యూలేమిటో. ఆడవాళ్ళు సందేహజీవులు నాయనా. పూట పూటకి మాట మాటకి వాళ్ళనింకా ప్రేమిస్తూనే ఉన్నట్టు నమ్మించాలి మరి. ఆహా, ఏమి చెప్పారు గురూజీ. ఓ మంచి ఐడియా భార్యాబాధితుల జీవితాన్నే మార్చేస్తుంది. కుమార్, నీకు ఇంకేమైనా కష్టాలున్నాయో చెప్పు. సంసార సాగంలో మునిగి తేలిన మన గురువుగారు ఇట్టే సొల్యూషన్ చెప్తారు. దీనికేమైనా ఉపాయం ఉందేమో చూడండి. మన ఇండియా సంగతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు కదా అని డిష్ నెట్వర్క్ పెట్టించా. అంతే, అప్పటి నుంచి మా ఆవిడ ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వీళ్ళ టీవీ, వాళ్ళ టీవీ లాంటివి ఒక 10 ఛానల్స్లో వచ్చే సీరియల్స్ అన్నీ వదిలిపెట్టకుండా చూసేస్తోంది. మా ఆవిడ ఆ మొగలు రేకులు సీరియల్లో ఆ రేకులు ఇప్పుడైనా విచ్చుకుంటాయో లేదో, తర్వాత ఏమి జరుగుతుందో అనే టెన్షన్ని భరించలేక ఇండియాకు ఫోన్ చేసి మరీ నెక్స్ట్ డే ఎపిసోడ్ తెలుసుకుంటోంది. ఆ పనికి మాలిన సీరియల్స్ చూడ్డం వరకైతే పర్లేదు. ఆ సీరియల్లో ఉన్న లేడీ విలన్లను చూసి మా ఆవిడ ఎక్కడ ఇన్స్పైర్ అవుతుందో, నాకు ఏమి కష్టాలు తెస్తుందో అన్నదే నా టెన్షన్. మన వాళ్ళు టీవీలో వచ్చేది ఏది చూసైనా ఇన్స్పైర్ అయిపోగలరు. ఈ మధ్య మీ కొంగు బంగారంగాను అనే ప్రోగ్రాంలో వచ్చే చీరలన్నీ చూసి మా ఆవిడ తెలుగు అసోసియేషన్ వాళ్ళ ఫ్యాషన్ షోకి స్పెషల్గా ఇండియా నుంచి 1,00,000 పెట్టి మరీ చీర తెప్పించేసింది. ఏంటి గురువుగారు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీ పాకెట్ కూడా చిల్లులేనా? తప్పదు నాయనా. ఈ సీరియల్సు, ఈ చీరలు, ఆ గోల్డ్ కాయిన్స్, ఆ జంషలోని రాళ్ళు రప్పలు ఇవన్నీ చూసి చూడనట్టు ఉండడమే మంచిది. లేకపోతే మనకిక మిగిలేది ఆ బేస్మెంటే. సరే, ఇవంటే తప్పించుకోలేం. కానీ మా ఆవిడ ఇంటర్నెట్లో వీడియోలు చూసి రోజుకో వెరైటీ ప్రాక్టికల్ చేసి లంచ్ పంపిస్తోంది. మొన్న ఒక రోజు ఫోన్ చేసి కూర ఎలా ఉంది అని అడిగింది. చప్పగా ఉంది అన్నాను. అంతే, డిన్నర్కి వెళ్ళేసరికి అన్ని పచ్చి కూరగాయలు తెచ్చి పెట్టింది. మంచిదేగా, మంతన సత్యనారాయణ రాజు గారి చిట్కా అన్నమాట. అలా అయితే బాగానే ఉండు. నాకంటే మీకే వంటలు బాగా వచ్చు కదా, మీరే వండి చావండి అంది. అందుకే పెళ్ళికి ముందున్న ఆ జోషులో మనకి వంట చేయడం వచ్చు అనే విషయం అస్సలు వాళ్ళకి తెలియనివ్వకూడదు. ఆహా, ఎంత మంచి చిట్కా చెప్పారు గురూజీ. మా ఆవిడ నాకు కొలెస్ట్రాల్ ఉందని తెలిసినప్పటి నుంచి ఆ మంతెన సత్యనారాయణరాజుని ఫుల్లుగా ఫాలో అయిపోతుంది. ప్రొద్దున్నే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, క్యారెట్, టొమాటో, బీట్రూట్, కీర, తేనె, నిమ్మకాయలు ఇలా 10 రకాలు గ్రైండ్ చేసిన జ్యూసు 1 గ్లాసు. బ్రేక్ఫాస్ట్కి మొలకెత్తిన పెసలు, శనగలు, అలసందలు, కాసిన్ని గోధుమలు 1/4 కిలో. మధ్యాహ్నం లంచ్కి 2 పుల్కాలు, నూనె వేయకుండా చేసిన వేపుడు. రాత్రి డిన్నర్కి తోటకూర సలాడు, పాలకూర సలాడు, గోంగూర సలాడు, మెంతికూర సలాడు, పుదీనా సలాడు, కొత్తిమీర సలాడు. ఇంకా నయం, ఇక్కడ వేప చెట్లు లేక బతికిపోయాను. లేకపోతే వేపాకు సలాడు కూడా చేసి చంపేది.
మీరు అదృష్టవంతులు, కనీసం ఇంటి ఫుడ్ అయినా తింటున్నారు. మా ఆవిడ హాస్పిటల్లో ఫుల్ బిజీ, నాకైతే రోజు ఫ్రోజన్ ఫుడ్డే పెడుతుంది. అందుకే ఇంటికి వచ్చేటప్పుడు బాగా మెక్కి రావడం ఒక్కటే సొల్యూషన్. అలాగే ఇంట్లో భార్య కుకింగ్ విషయంలో మనకిచ్చే హింట్లు ఇలా అర్థం చేసుకోవాలి. సాయంత్రం ఏమి తిందాం అని అడిగితే ఈరోజు వన్డే మూడు లేదు, వచ్చేటప్పుడు టుగో తీసుకురండి అని అర్థం. రేపు మీరు ఆఫీస్కి ఏమి పట్టుకెళ్తారు అని అడిగితే ఇంట్లో రెడీగా ఏమీ లేదు, బయట తిని చావండి అని అర్థం. ఈ వీకెండ్ ఏమి వంట చేయమంటారు అని అడిగితే వీకెండ్ కూడా వంటలు చేయాలా, రెస్టారెంట్కి వెళ్ళడం లేదా అని అర్థం. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలు వేరులే, అర్థాలే వేరులే. అర్థాలు వేరులే. ఒకే పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నలే మిగిలినారే. ఏంటి భరత్, ఇందాకేమో అంత ఎనర్జెటిక్గా ఉన్నావు, ఇప్పుడేంటి అంత నీరసంగా దిగాలుగా ఉన్నావు? కొంపు తీసి పెళ్ళేమన్నా అయిపోయిందా? నాకేమీ అర్థం కావడం లేదు. I like texting, she likes texting. I like video games, she likes video games. I like dance, she likes dance. All happies. I proposed marriage, then started struggle. Views same, taste same, but rules framed. No texting, no video games, no pubs. Why? వైట్ స్కిన్ గర్ల్ 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 హార్ట్ బ్లాక్, ఐస్ ఐస్ మీట్ మీట్, మై ఫ్యూచర్ డార్క్. కొలవెర్రి కొలవెర్రి కొలవెర్రి, కొలవెర్రి కొలవెర్రి కొలవెర్రి. ప్రేమ వల్ల పిచ్చి పట్టిన మగాళ్ళెందరో, మరి మగాళ్ళ ప్రేమ వల్ల పిచ్చి పట్టిన ఆడది ఉందా? ఆడదాని వల్ల సన్యాసులైన పురుషులెంత మందో, మన పురుష జాతి వల్ల కాషాయం కట్టిన ఒక్క ఆడదుందా? ఆడదానికై మగాడొకడు తాజ్ మహల్ కట్టగా, మగవాడి కోసమయ్యే ఆడదైనా చిన్న గుడిసె కట్టిందా? మగవాళ్ళు మంచి మనుషులు, కొందరాడాళ్ళు కచ్చి మనుషులు. నమ్మకు కొందరు ఆడాళ్ళలోని ప్రేమలని, నమ్మిన వాడికి చూపెడతారు నష్టాన్ని. మనసులని మోసపోకురా, తాన పెట్టిన కత్తులురా, ఆయత్తు గమ్మత్తు ఆ మత్తు తిమ్మెత్తు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త వినరా. నమ్మకురా నరుడా, మగువల నమ్మకురా నరుడా. అమ్మో, మా ఆవిడ ఫోన్ చేసింది. అమ్మో, మా ఆవిడ ఫోన్ చేసింది. పది నిమిషాలు అయ్యిందో లేదో కానీ మా ఆవిడ ఫోన్ వచ్చేసింది. గురువుగారు, మనం నెక్స్ట్ మీటింగ్లో కలుద్దాం.
ఆ బ్యాచులర్ భరత్ సంగతి ఏదో కాస్త చూసుకోండి. ఆ డిష్ వాషర్ స్విచ్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి, మేము వెళ్ళొస్తాం. అమ్మో, బాగా గుర్తు చేశాడు. మా ఆవిడ చెప్పిన పనులన్నీ పూర్తి చేయకపోతే ఇంకా నాకు టైం అవుటే. బాబు బ్యాచిలర్ భరత్తు, నిన్ను చూస్తుంటే జాలేస్తోందయ్యా. నీ కష్టాలు వింటుంటే నవ్వొస్తోంది. నాకు బోల్డంత పనుంది, ఇప్పుడే వస్తానుండు. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను ఏడ్చాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి, నేను పాడితే అందరి నోళ్ళు వంటలు పాడాయి. నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి, నేను పాడితే అందరి నోళ్ళు వంటలు పాడాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి, తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి. డోంట్ కేర్.